తెలంగాణ రాష్ట్రంలో టెట్ డిఎస్సికి సంబంధమైనటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పి రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూసినటువంటి తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ని ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విధానంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు రావడం అనేది జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. బీఈడి వాళ్ళు కూడా పేపర్ 1 రాసుకోవచ్చని, టెట్ యొక్క సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ అనేది అంతకుముందు 7 years ఉండేది, ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని, అలాగే బైలింగ్వల్లో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందని, అలాగే ఆన్లైన్ విధానంలో ఇప్పుడు ఏదైతే 33 జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా గవర్నమెంట్ వారు మనకు అందజేయడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, ముఖ్యంగా పేపర్ 2 సంబంధించి ఎవరైతే మిత్రులు రాస్తున్నారో పేపర్ 2కి సంబంధించి ముఖ్యంగా సోషల్ స్టడీస్ అభ్యర్థులు మరి వీరికి టెట్లో కానీ డిఎస్సిలో కానీ చాలా ప్రాధాన్యమైనటువంటి సబ్జెక్ట్ మెథడాలజీ అనేటువంటి సబ్జెక్టు. దీనికి మనకి 12 మార్కులు కేటాయించడం జరిగింది. మనకి తీసుకుంటే సబ్జెక్టు 48 మార్క్స్, మెథడాలజీ 12 మార్క్స్, 60 మార్క్స్ ఉంటాయి. అలాగే మీకు తెలిసిందే సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, మొత్తం 90 + 60 టోటల్ 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుందనే విషయం మీ అందరికీ తెలిసింది. అయితే మనకి అంతకుముందు ఏదైతే టెట్ సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ ఇస్తామని చెప్తూనే ముఖ్యంగా మనకి మెథడాలజీ విభాగంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగిన విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఈ యొక్క సిలబస్ అనేది మనం తీసుకుంటే మొత్తం మనకి 10 చాప్టర్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. టోటల్ మనకున్న చాప్టర్స్ మొత్తం 10 ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, ఈ 10 చాప్టర్స్ అన్నీ కూడా మనకి బిఎడ్ జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. బిఎడ్ సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం అనేటువంటి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని బుక్ ఉంటుంది ఫ్రెండ్స్. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ రెండు కూడా కలిపి ఒకే పుస్తకంలో ఉంటాయి. ఈ యొక్క బుక్ మీద మనకి పార్లమెంట్ బొమ్మ ఉంటుంది, అలాగే కాకతీయ తోరణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం అనేది మనకు జరిగింది. ఈ బుక్లో కూడా మనకి సెమిస్టర్ 1లో ఒక 5 చాప్టర్స్ ఇచ్చాడు, సెమిస్టర్ 2లో ఒక 5 చాప్టర్స్. అంటే ఫస్ట్ ఉన్నటువంటి 5 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా సెమిస్టర్ 1లో ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఉన్నటువంటి 5 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెమిస్టర్ 2లో ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అంతకుముందు ఉన్నటువంటి టెట్ సిలబస్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే మనకి దీనికి సంబంధించి కేవలం ఒక 6 చాప్టర్స్ మాత్రమే ఉండేవి.
ఈసారి 6 చాప్టర్స్ని 10 చాప్టర్స్గా మరి పెంచడం అనేది జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి దీనికి సంబంధించి మనకి ఈ యొక్క 12 మార్కులు ఈ యొక్క మెథడాలజీ సిలబస్ని మనం డిఎస్సి ఓరియంటెడ్లో మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా సాంఘిక శాస్త్ర అభ్యర్థులకి చాలా క్రిటికల్ అయినటువంటి కష్టమైనటువంటి మన విభాగం ఏంటంటే ఈ యొక్క మెథడాలజీ పార్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చాలామంది యాస్పిరెంట్స్ మన వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి ఎక్కువ మంది ఇక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి లేట్ అవుతున్నాయి. కాబట్టి ఏదో స్కూల్స్లో మనం ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు, టీచింగ్ మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు. తద్వారా వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని తరువుగా నేర్చుకొని పిల్లలకి జాగ్రత్తగా చెప్తూ ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ పట్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి 48 మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ 48 మార్క్స్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కువ మంది ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళు కనీసం ఒక 45 మార్క్స్ కూడా పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ 12 మార్క్స్ ఏదైతే ఉందో ఈ యొక్క మెథడాలజీ పార్ట్ అనేది బాగా మనం వెనకబడి ఉంటాం. ఎందుకంటే మన బిఎడ్లో కూడా మనం అంటే అక్కడ చెప్పేటువంటి లెక్చర్స్ సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే దాన్ని మనం ఒక ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లోనూ మనం చదువుకొని అక్కడ రాసాము థియరిటికల్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని రాసి ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్గా టెట్ డిఎస్సీలు ఇవన్నీ కూడా ఒక సరైన విధానంలో రాకపోవడం వల్ల మనం రెగ్యులర్గా ఆ సబ్జెక్ట్ అనేది మనం టచ్ చేయకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మనకి 12 మార్క్స్ అనేది బాగా మేజర్గా మైనస్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ మందికి. కాబట్టి ఎక్కువ మందికి ఏదైతే మేజర్గా మైనస్గా ఉందో దాంట్లో మనం ఎక్కువ స్కోర్స్ సంపాదించాలంటే దానికి ప్రాపర్ గైడెన్స్ అనేది అందరికీ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మనకున్నటువంటి ఈ యొక్క 12 మార్క్స్ ఏదైతే 12 బిట్లు వస్తున్నాయో ఈ 12 బిట్లో కనీసం ఒక 7-8 బిట్లు మనకు అప్లికేషన్ ఓరియంటెడ్లో రావడానికి కూడా అవకాశం అనేది ఉంది. మరి అప్లికేషన్ ఓరియంటెడ్లో బిట్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా మనము ఆన్సర్ చేయాలనే విషయం కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. అయితే మరి ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క సిలబస్ గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే మరి ఈ సిలబస్ అనేది మీకు అందరికి కూడా ఏ విధంగా అందించాలి, దీనికి సంబంధించిన టెస్ట్ ఏంటి అనే విషయాన్ని మన చివరిలో ఒకసారి నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, మరి ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క సిలబస్లో మనం ప్రధానంగా తీసుకుంటే మొత్తం 10 చాప్టర్లు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సిలబస్లో మొత్తం ఉన్నటువంటి చాప్టర్స్ మొత్తం 10 అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. వీటిని ఒక్కొక్క దాన్ని మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ అనేది ఒకసారి తీసుకుంటే సోషల్ సైన్సెస్ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ, context and concerns, distinguishing between natural and social sciences, social studies and various social sciences, contribution of some eminent social scientists. తప్పనిసరిగా ఈ ఏరియాలో ఒక 2 బిట్లు తప్పనిసరిగా వస్తాయి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇదేంటంటే సాంఘిక శాస్త్రము ఒక సమైక్యత అధ్యయనము ఎలా అవుతుంది. సోషల్ స్టడీస్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ఏరియా ఆఫ్ స్టడీ అన్నాడు. సాంఘిక శాస్త్రం అనేది ఒక సమైక్యత శాస్త్రము అనేది ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ దీంట్లో మనం ప్రధానంగా నేర్చుకునేది ఏంటంటే సాంఘిక శాస్త్రం యొక్క నేచర్ నేర్చుకుంటాం, సాంఘిక శాస్త్రం యొక్క స్కోప్ నేర్చుకుంటాం, అలాగే సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాలకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ నేర్చుకుంటాం, అలాగే సైన్స్కి సోషల్ స్టడీస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ నేర్చుకుంటాం. అలాగే దీంట్లో భాగంగా ఈ యొక్క సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్ర అభివృద్ధికి కృషి చేసినటువంటి సమ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసుకునేది ఏంటంటే కొలంబస్ గురించి విషయాలు నేర్చుకుంటాం, అలాగే కార్ల్ మార్క్స్ గురించి నేర్చుకుంటాం, అలాగే మార్క్స్ వెబర్ గురించి నేర్చుకుంటాం, అలాగే అమర్త్య సేన్ గురించి నేర్చుకుంటాం, చాణక్యుడి గురించి నేర్చుకుంటాం, అలాగే మదర్ తెరీసా గురించి నేర్చుకుంటాం. రైట్ ఫ్రెండ్స్. సో వీటిల్లో మనకి ఈ యొక్క ఏదైతే ఈ నేచురల్ స్కోప్ డిఫరెన్సెస్ వీటిలో నుంచి తప్పనిసరిగా ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి తప్పనిసరిగా మనకు ఒక బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇవి.
శాస్త్రవేత్తల గురించి, అలాగే సాంఘిక శాస్త్రం అనేది పుట్టుపూర్వత్రాలు, దాని యొక్క స్వభావము, దాని యొక్క పరిధి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఈ సాంఘిక శాస్త్రం అనేది ఏ సబ్జెక్టు నుంచి ఉద్భవించడం అనేది జరిగింది, ఇలాంటి విషయాలు మొత్తాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. ఇంకా రెండో చాప్టర్ వచ్చేకి ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి వీటిలో నుంచి కూడా ఈ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటిది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు అనేటువంటి చాప్టర్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ప్రధానంగా సాంఘిక శాస్త్ర అసలు ఉద్దేశం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గోల్ అంటే ఏంటి, అలాగే ఎయిమ్ అని దేన్ని అంటాం, అలాగే ఆబ్జెక్టివ్ అని దేన్ని అంటారు, అలాగే స్పెసిఫికేషన్ అని దేన్ని అంటారు, అలాగే వాల్యూ అని దేన్ని అంటారు, అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ అని వీటిని అంటారు. ఇలా వీటి గురించినటువంటి ప్రాథమిక విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు ఏమున్నాయి, సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు ఏమున్నాయి, ఈ లక్ష్యాలకు సంబంధించి లక్ష్యాలు స్పష్టీకరణ కొంత నేర్చుకోవాలి. అలాగే దీంట్లో బ్లూమ్స్ టాక్సానమీ గురించినటువంటి విషయాలు కొంత నేర్చుకోవాలి. అలాగే సవరించినటువంటి బ్లూమ్స్ టాక్సానమీని ఇక్కడ అండర్సన్ క్రాత్వూల్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క టాక్సానమీని సవరించడం అనేది జరిగింది. ఈ అండర్సన్ క్రాత్వూల్ వర్గీకరణ ఏంటి అనే విషయాల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అలాగే వీటిలో ప్రధానంగా అభ్యసన లక్ష్యాలు అంటే ఏంటి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, అవి వాటిని ఎలా రూపొందిస్తారు, వాటిని ఎలా సాధించాలనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. అలాగే మనకి ప్రాథమికోన్నత, మాధ్యమిక స్థాయిలో మరి అభ్యసన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి, వీటి గురించినటువంటి విషయాలు మనం కూలంకషంగా ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద చాప్టర్, దీని నుంచి కూడా మనం గట్టిగా ఒక 2 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. రైట్. ఈ చాప్టర్ అనేది మనకి బాగా అర్థమైందంటే మిగతా చాప్టర్స్ కూడా చాలా సులభంగా అర్థమవుతాయి. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో ప్రధానంగా మనం నేర్చుకునేది ఏంటంటే సాంఘిక శాస్త్రం అనే దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, దాని యొక్క గమ్యాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు ఏంటి, విలువలు ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, వీటిని ఎలా సాధించాలి, ప్రస్తుతం పాఠశాల స్థాయిలో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవుతున్నారు, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించి కానీ, లేకపోతే కన్సెప్ట్ లెర్నింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ సంబంధించి కానీ, లేక లెర్నింగ్ ఆబ్జెక్టివ్ సంబంధించి కానీ, లేకపోతే వాల్యూస్ సంబంధించి కానీ, ఎయిమ్స్ సంబంధించి కానీ బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఎలా రావడానికి అవకాశం ఉందనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది మనకి మెథడాలజీకి ఒక హార్ట్ లాంటి సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెథడాలజీకి ఒక హార్ట్ లాంటి సబ్జెక్ట్ అనమాట. దీని మీదే మిగతా మెథడాలజీ చాప్టర్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, స్కూల్ కరికులం అండ్ రిసోర్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్. పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అంటాం దీన్నే, విద్యా ప్రణాళిక. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద కరికులం, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కరికులం, what type of definitions are given of different educationists and scientists, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ వీ కెన్ లెర్న్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరికులం అండ్ సిలబస్కి కరికులంకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి. అలాగే మనకి భారతదేశంలో అసలు కరికులం అనే కాన్సెప్ట్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఎలాంటి కరికులమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఈ కరికులమ్స్ అనేవి మార్పు చెందుతూ ఉన్నాయి, రీసెంట్గా వచ్చేటువంటి NCERT 2005 అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య అంశాలు ఏంటి, అలాగే విద్యా హక్కు చట్టంలో ముఖ్యంగా కరికులం గురించినటువంటి విషయాలు ఏం డిస్కస్ చేశారు, అలాగే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మరి దాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు, సిలబస్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఓకే, అలాగే ఈ సిలబస్ ఫార్మేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ అప్రోచెస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చాలా మన కూలంకషంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది కొద్దిగా మనకి డిఫికల్ట్గా ఉన్నటువంటి చాప్టర్, తప్పనిసరిగా మనకి ఒక 2 బిట్లు దీంట్లో నుంచి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఒక మంచి టెక్స్ట్ బుక్స్ అనేది ఎలా ఉంటుంది, అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి, డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎడ్గర్ డే నబోసెంక్ అనేది ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అలాంటి విషయాలన్నీ కూడా దీంట్లో మనము డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కరికులం అనేది పూర్వకాల నుంచి అనేక మార్పులు చెందుతూ ఇప్పుడు మనకి కన్సెప్ట్ లెర్నింగ్ కరికులం అనేది ఏర్పడింది. ఈ కన్సెప్ట్ లెర్నింగ్ కరికులం అనేది ఏ విధంగా ఉద్భవించింది, పురాతన కరికులమ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ కన్సెప్ట్ లెర్నింగ్ కరికులంకి అనుగుణంగా వచ్చినటువంటి కరికులమే NCERT 2005 అనేది,
మరి దానికి సంబంధించి కన్స్ట్రక్ట్ లెర్నింగ్లో టెక్స్ట్ బుక్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేశారు, ఓకే, ఇలాంటి విషయాలని కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చాప్టర్ చాలా పెద్ద చాప్టర్, మనకి డిఎస్సి పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ డిఎస్సి పరంగా టెట్ పరంగా ఇక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే చాప్టర్స్ ఏముండవు, కానీ మనకి ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మనం డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. ప్రతి చాప్టర్ని ఇక్కడ మనం కూలంకుషంగా అధ్యయనం చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనం ఇక్కడ మనం గమనించాలి ఫ్రెండ్స్. రైట్, అలాగే ఇక్కడ మనకి రిసోర్సెస్ గురించి చెప్పాడు. ఈ రిసోర్సెస్ అనేవి ఏంటి, ఇక్కడ మనం ముఖ్యంగా సోషల్ స్టడీస్లో మనం ఉపయోగించేటువంటి రిసోర్సెస్ అంటే ప్రైమరీ రిసోర్సెస్ కావచ్చు, సెకండరీ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th చాప్టర్ చూడండి, టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీ స్పేస్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీ ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకుంటే భూగోళ శాస్త్ర బోధన అభ్యసన భూ విస్తీర్ణము వనరులు అభివృద్ధి అనేటువంటి చాప్టర్ ఇది మనకి కొత్తగా, అంటే అంతకుముందు సిలబస్లో లేదు కానీ ఇప్పుడు కొత్తగా దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అంతకుముందు ప్రీవియస్ టెట్ పేపర్లో కూడా తీసుకుంటే దీని నుంచి కూడా బిట్స్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. దీంట్లో మనం ప్రధానంగా డిస్కస్ చేసేటువంటి అంశాలు ఏంటంటే అలా జాగ్రఫీ అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది. ఈ జాగ్రఫీలో మనం ప్రధానంగా మన అభ్యసన చేసేటువంటి ప్రధాన విషయాలు ఏంటి, ముఖ్యంగా ఈ జియోగ్రఫికల్ స్కిల్స్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈ యొక్క జాగ్రఫీని బోధించడానికి ఎలాంటి టీచింగ్ స్ట్రాటజీస్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనేది ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీ అనే దాంట్లో కూడా మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీకి సంబంధించి మనం గత ప్రీవియస్ పేపర్స్లో మనం తీసుకుంటే కొన్ని బిట్స్ కూడా మనకి అడిగాడు. అంటే ఎలాగంటే బేథమెట్రిక్ మ్యాప్స్ అనేవి దేన్ని తెలియజేస్తూ ఉంటాయి అనేది ఒక బిట్ అంతకుముందు టెట్లో కూడా అడగటం అనేది జరిగింది. సో కాబట్టి ఇలాంటి బిట్స్ మనం చేయాలంటే ఆన్సర్ చేయాలంటే తప్పనిసరిగా ఆ జియోగ్రఫికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా మనం జాగ్రత్తగా ఈ చాప్టర్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. తప్పనిసరిగా దీంట్లో నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. రైట్, అలాగే దీనికి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్ స్టేట్ మార్కెట్ అండ్ డెవలప్మెంట్. టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్ నెక్స్ట్ చాప్టర్ టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్. ఇక్కడ మనకు ప్రధానంగా మనం తీసుకుంటే ఈ యొక్క అర్థశాస్త్రం అనే దాన్ని ఎలా మనం బోధించాలి అనేది ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేస్తాం. దీంట్లో మనకి రెండు విధాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ ఉంది దీంట్లో, ప్లస్ అలాగే ఈ కంటెంట్ టీచ్ చేసేటువంటి మెథడాలజీ కూడా దీంట్లో ఉందన్నమాట. ఈ కంటెంట్ అనేది మనం ప్రధానంగా మనం ఇంటర్మీడియట్ లెవెల్లో, మన 10th లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదువుతాం కాబట్టి ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కంటెంట్లో కవర్ అవుతుంది. దీన్ని సపరేట్గా మనం చదవాల్సిన పని ఏంటో ఏది లేదు. కాకపోతే మనం ఎకనామిక్స్ అనేటువంటి దాన్ని ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగించి మనం ఎకనామిక్స్ అనే దాన్ని మనం స్టడీ చేయాలి అనేది మనం ముఖ్యంగా ఈ మెథడాలజీ పార్ట్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఆవశ్యకత అనేది ఉందన్నమాట. సో వీటిలో మనం ప్రధానంగా మనం తీసుకుంటే ఎకనామిక్స్ సంబంధించి మనం ఎలాంటి బోధనా వ్యూహాల్ని మనం విద్యార్థులకి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అంటే ముఖ్యంగా అక్కడ మనకి 2 రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి. టీచర్ సెంటర్డ్ ఉన్నాయి, అలాగే స్టూడెంట్ సెంటర్డ్ ఉన్నాయి. దీంట్లో మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్, అలాగే క్వశ్చనింగ్ మెథడ్, ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామర్ లెర్నింగ్, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, సిమ్యులేషన్, ప్రాజెక్ట్ మెథడ్, ఇలాంటి మెథడ్స్ అనేవి ఉన్నాయి. వీటి గురించినటువంటి విషయాల్ని మనం చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తున్న ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్ స్టేట్ మార్కెట్ అండ్ డెవలప్మెంట్. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి, కంటెంట్ ఉంది, మెథడాలజీ ఉంది. కాకపోతే కంటెంట్ మనం కంటెంట్లో కవర్ అవుతుంది. మెథడాలజీకి సంబంధించినటువంటి డిఫరెంట్ మెథడ్స్ అనేది దీంట్లో కొన్ని కొత్త బోధనా విధానాలు, బ్రెయిన్ స్టార్మింగ్, ఓకే, ఇట్లాంటి కొన్ని విధానాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాలను ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంతవరకు మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్ అన్నమాట. ఇప్పుడు మనకి తర్వాత మన సెకండ్ సెమిస్టర్లో తీసుకుంటే అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్. దీంట్లో కూడా మనకి తప్పనిసరిగా ఒక బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది.
ఈ అప్రోచెస్ అనేది మనం ప్రధానంగా తీసుకుంటే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు అని చెప్పేసి అంట. ఈ వ్యూహాలు అనేవి 1950 నుంచి ఇప్పుడు దాకా ఈ వ్యూహాల్లో ఎలాంటి మార్పు అనేది వచ్చింది, పూర్వకాలంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, 1980s తర్వాత ఈ అభ్యసన ఉపగమాల్లో ఎలాంటి మార్పులు అనేవి వచ్చినాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ లెర్నింగ్, దానికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మనకి 5E లెర్నింగ్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, అలాగే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ఓకే, ఇవన్నీ కూడా నూతన స్ట్రాటజీస్ అనమాట. ఇవన్నీ కూడా నూతన విధానాలు టీచింగ్లో. ఈ కాన్సెప్ట్ లెర్నింగ్ కరికులంని టీచ్ చేయడానికి ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, 5E లెర్నింగ్ మోడల్, ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ఓకే, ఇలాంటివన్నీ కూడా చాలా నూతనమైనటువంటి విధానాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ప్రధానంగా కాన్సెప్ట్ మ్యాపింగ్, ఇక్కడ ఇచ్చాడు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్లానింగ్ అనేది, అంటే దీంట్లో 2 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్లానింగ్లో మనం ఇక్కడ ఇయర్ ప్లాన్ అంటే ఏంటి, అలాగే యూనిట్ ప్లాన్ అంటే ఏంటి, అలాగే లెసన్ ప్లాన్ అంటే ఏంటి. మరి లెసన్ ప్లాన్లో కూడా ఇప్పుడు మనకి మళ్ళీ 3 రకాల లెసన్ ప్లాన్స్ ఉన్నాయి అనమాట. అంటే హెర్బార్ట్ బేస్ చేసుకొని ఒక లెసన్ ప్లాన్ అనేది ఉంది. హెర్బార్ట్ లెసన్ ప్లాన్ అనేది మనకి హెర్బార్ట్ లెసన్ ప్లాన్ ఉంది. అలాగే ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి దానికి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కాన్సెప్ట్ లెర్నింగ్ లెసన్ ప్లాన్ అనేది ఒకటి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 3 రకాల లెసన్ ప్లాన్స్ గురించినటువంటి విషయాల్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ ఏరియాస్ నుంచి 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే టీచింగ్ లెర్నింగ్ హిస్టరీ. ఇక్కడ మనం ప్రధానంగా హిస్టరీ యొక్క బోధన అభ్యసన విధానం ఎలా ఉన్నాయి, అసలు హిస్టరీ అంటే ఏంది, హిస్టరీ యొక్క నిర్వచనాలు ఏమున్నాయి, మరి హిస్టరీ అనేది మన పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా ఏ విధంగా మన సింధు నాగరికత దగ్గర నుంచి కావచ్చు, మరి మిడివల్ హిస్టరీ ఏంటి, మోడర్న్ హిస్టరీ ఏంటి, మనకి ఫ్రీడమ్ అనేది ఎలా వచ్చింది, ఓకే, ఇలాంటి విషయాలు మొత్తం కూడా దీంట్లో డిస్కస్ చేస్తాయి. దీంట్లో కూడా మనకి తీసుకుంటే 2 అంశాలు ఉంటాయి. కంటెంట్ ఉంటుంది ప్లస్ మెథడాలజీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో హిస్టరీని మనం ఎలాంటి పద్ధతులతో మనం బోధించవచ్చు, ఓకే, ఈ పద్ధతులు మన కథా పద్ధతి కావచ్చు, చారిత్రక పద్ధతి కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. వీటిని ఇక్కడ మనం టీచింగ్ లెర్నింగ్లో మనం డిస్కస్ చేసుకోవాలి. అలాగే హిస్టరీకి సంబంధించి మనం టీచ్ చేసేటప్పుడు ముఖ్యంగా వనరుల పద్ధతి, చారిత్రక పద్ధతి, కథా పద్ధతి ఇలాంటి వాటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే హిస్టరీని మనం ఎఫెక్టివ్గా బోధించాలంటే మనకి కావాల్సినటువంటి బోధన అభ్యాసం సామాగ్రి ఏంటి అనేది కూడా ఇక్కడ దీంట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. అలాగే 8వ చాప్టర్ తీసుకుంటే టీచింగ్ లెర్నింగ్ పొలిటికల్ సైన్స్, డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. దీంట్లో కూడా 2 అంశాలు ఉంటాయి. కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ప్లస్ దీనికి సంబంధించినటువంటి మెథడ్స్ అనేవి ఉంటాయి. ఈ కంటెంట్ పార్ట్ అనేది ఏదైతే ఉందో మీకు ఏదైతే మనకి అప్ టు ఇంటర్మీడియట్లో కవర్ కాని అంశాలు ఏదైతే ఉంటాయో దాన్ని మనం విడిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క పాలిటిక్స్ని ఎలాంటి పద్ధతుల ద్వారా మనం బోధించాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్ కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ సోషల్ సైన్స్ లెబొరేటరీ. కమ్యూనిటీ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్. కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ లెబొరేటరీ. దీంట్లో మనం ప్రధానంగా సామాజిక వనరులు అంటే ఏంటి, సామాజిక వనరులు 2 రకాలుగా ఉంటాయి. మరి దీనికి సంబంధించిన ఒక టేబుల్ కూడా ఉంది కమ్యూనిటీ రిసోర్సెస్ సంబంధించి. దాంట్లో తప్పనిసరిగా ఒక బిట్ ఎగ్జామినేషన్లో ప్రధానంగా అడుగుతున్నాడు. అలాగే దీంట్లో కొత్తగా మనం నేర్చుకోవాల్సింది సోషల్ స్టడీస్ కిట్ అనేది. సోషల్ స్టడీస్ కిట్లో మనకు దాదాపుగా 16 రకాల అంశాలు ఉంటాయి. వాటి గురించి విషయాలు డిస్కస్ చేసుకోవాలి. అలాగే సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అంటే ఏంటి, ఆ ప్రయోగశాలలో ఎలాంటి వనరులు మనం సమకూరుస్తూ ఉంటాం, ప్రయోగశాల యొక్క ఉపయోగాలు ఏంటి అనేది విషయాలు. అలాగే ప్రయోగశాల ఉపగమం అనే దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కమ్యూనిటీ రిసోర్సెస్ అనే వాటిని మనం యూటిలైజ్ చేసుకోవడంలో మనకి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి అనేది కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. తప్పనిసరిగా దీంట్లో నుంచి ఒక బిట్ అవడానికి మనకు అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, కనీసం ఒక 2 బిట్లు అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్. ఇక్కడ మనకి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మనకి సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు, సాంకేతికాలు అనేటువంటి చాప్టర్.
దీంట్లో ముఖ్యంగా అసలు మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకనం యొక్క నిర్వచనాలు ఎలా ఉన్నాయి, నికష అంటే ఏంటి పరీక్ష, అలాగే మాపనం మూల్యాంకనం, మదింపు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఓకే, అలా మూల్యాంకన సోపానాలు ఏమున్నాయి, మూల్యాంకన పరికరాలు ఏమున్నాయి, ఒక టెస్ట్ని మనం ఎలా నిర్వహించాలి, ఓకే, ప్రజెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ప్రశ్నాపత్రం మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ముఖ్యంగా మన యొక్క విద్యా విధానంలో మరి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటువంటి నూతన అంశం అనేది వచ్చింది. ఆ యొక్క దాన్ని సీసీ అంటారు. ఈ సీసీ అంటే ఏమిటి, సీసీలో ఉన్నటువంటి అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో ప్రధానంగా మనకి ఫార్మేటివ్ సమ్మేటివ్ అనే రెండు ఉంటాయి. ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అనేటువంటి రెండు రకాల అసెస్మెంట్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ ఫార్మేటివ్ అనేది ఎలా ఉంటుంది, సమ్మేటివ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్నిసార్లు నిర్వహిస్తూ ఉంటారు, దాని యొక్క ఫార్మేట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి, సమ్మేట్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే యూనిట్ టెస్టులు కానీ మరి ఈ యొక్క క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ కూడా దేంట్లో భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే అసెస్మెంట్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట, అంటే ప్రత్యేక అవసరాలు పిల్లలకు సంబంధించి మనం ఎలాగ అసెస్మెంట్ అనేది మన క్లాస్ రూమ్లో చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క వీడియోలో మన పెడగాయికి సంబంధించినటువంటి 12 మార్క్స్ అంటే ప్రధానంగా ఒకటో దాంట్లో నుంచి ఒక 2 బిట్లు, రెండో దాంట్లో నుంచి ఒక 2 బిట్లు, మూడో దాంట్లో నుంచి ఒక 2 బిట్లు, ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి. అలాగే ఎవాల్యుయేషన్ కూడా ఒక 2 బిట్లు, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కమ్యూనిటీ రిసోర్సెస్లో ఒక బిట్, అలాగే టీచింగ్ అప్రోచెస్లో నుంచి ఒక బిట్, ఇలాగా మనకి ఎగ్జామినేషన్లో బిట్ ఇచ్చేటువంటి అవకాశాలు మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే టీచింగ్ కొత్తగా వచ్చినటువంటి చాప్టర్స్ టీచింగ్ లెర్నింగ్ జాగ్రఫీ, ఓకే, టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్, టీచింగ్ లెర్నింగ్ హిస్టరీ, టీచింగ్ లెర్నింగ్ పొలిటికల్ సైన్స్, దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడాలజీస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించినటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి ఒక సమగ్ర సమాచారం. మరి కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ కూడా మరి ఈ సిలబస్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు 2016 లేక 2018లో తెలుగు అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి సాంఘిక శాస్త్ర బోధనా అభ్యాసం శాస్త్రం అనేటువంటి పుస్తకం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్ర ఇలా ఉంటుంది బుక్ పేరు, టైటిల్ బోధనా అభ్యసన శాస్త్రం అని చెప్పేసి బుక్ ఉంటుంది. ఈ బుక్లో మనకి ప్రధానంగా 447 పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. 447 పేజెస్ ఉంటాయి. అంటే దీంట్లో యావరేజ్గా ఒక 70 పేజెస్ తీసేసుకున్నా, 70 నుంచి ఒక 70 పేజెస్ తీసేసుకున్నా కనీసం మనం 360 పేజీలు అయితే తప్పనిసరిగా, 350 నుంచి 360 పేజీలు అయితే తప్పనిసరిగా మనం చదవాలి. మనకి డిఎస్సిలో కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క మెథడాలజీ అనే దాన్ని ఓన్లీ టెట్ పర్పస్లోనే కాకుండా డిఎస్సిలో మనకి తెలంగాణ డిఎస్సిలో 16 మార్కులు ఇస్తున్నాడు కాబట్టి 16 × 2 అంటే మనకి 32 బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ డిఎస్సిలో మరి 16కి కనీసం వాళ్ళ స్కోరు 14, 15, 16 ఈ మూడిట్లో ఉండాలి ఫ్రెండ్స్ మన స్కోరు. ఈ స్కోర్ ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళు మరి జాబు తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని మనం భావించాలి. కాబట్టి దీనికి సంబంధించి నేను కూడా మీకు ఆన్లైన్ టెస్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ యొక్క సిలబస్ సంబంధించి కూడా వీడియోస్ నేను మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.